రీసెంట్‌గా వచ్చిన 'కంగువా' సినిమాతో సూర్య గారు మరో ఫ్లాప్ అందుకున్నారనే చెప్పాలనమాట. అయితే సూర్య గారు ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ మూవీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు గానీ, ఎందుకో తెలీదు గానీ ఆయన సినిమాలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు కొంతమంది ఏం మీమ్స్ పెడుతున్నారంటే, అరే తమిళ్ ఆడియన్స్ సినిమాలు ఎంకరేజ్ చేయట్లేదు, కొత్త సినిమాలని ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు పెడుతున్నారనమాట. బట్ మూవీ వచ్చినప్పుడు చూస్తే కదా పెట్టేవాళ్ళన్నా కనీసం అప్పుడు మంచి పోస్టులు పెట్టి చూడండిరా అని చెప్పి అప్పుడు చెప్పొచ్చు కదా! మరి ఇప్పుడు పెడితే ఏం లాభం చెప్పండి. సో ఏదైతే అని కానీ బట్ సూర్య గారు లోకేష్ కంగరాజు గారితో అదే 'విక్రమ్' సినిమా ఉంది కదా, అందులో ఒక గెస్ట్ అపిరియన్స్ రోలెక్స్ గెస్ట్ అపిరియన్స్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అయితే ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేసిందనమాట. సో ఆ క్యారెక్టర్ నుంచి ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ కోసం ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. బట్ ఆల్రెడీ లోకేష్ గారు ఏం చెప్పారంటే, నేను నెక్స్ట్ సూర్య గారితో ఒక మూవీ చేయబోతున్నారని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారనమాట. ఖచ్చితంగా మేబీ అది రోలెక్స్ ఆ కథతోనే రావచ్చు అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయినారు. బట్ ఇది ఒక బెస్ట్ మూవీగా అలాగే రికార్డ్స్ బ్రేక్ చేసే మూవీగా అయితే నిలవబోతుంది అనమాట. అందులో ఎటువంటి డౌటే లేదు. అయితే మన ఇండస్ట్రీలో రామ్ చరణ్ గారు కూడా ఎప్పటికప్పుడు కొత్తగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతూ ఉంటారనమాట. ఇప్పుడు కూడా 'గేమ్ చేంజర్' సినిమాతో రాబోతున్నారు. 'గేమ్ చేంజర్'లో కూడా ఏంటంటే 3 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తారనమాట ఆయన. ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఇంకొకటి ఒక రూటెడ్ క్యారెక్టర్, ఒక విలేజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని, ఇలా 3 రోల్స్ ప్లే చేయబోతున్నారు అనమాట. సో ఏంటంటే ప్రతి స్టోరీకి ప్రతి సినిమాకి ఒక కొత్త క్యారెక్టర్ని డిజైన్ చేయడం కానీ, కొత్త క్యారెక్టర్లో యాక్ట్ చేయడం కానీ రామ్ చరణ్ గారు గత ఒక 4-5 సినిమాల నుంచి ఇలానే ఫాలో అవుతున్నారనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏంట్రా అంటే, సూర్య గారు అలాగే రామ్ చరణ్ గారు కలిసి ఒక మూవీ చేయబోతున్నారంట. సో ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో రన్ అవుతుందన్నమాట. సో కన్నడ డైరెక్టర్ అయిన నార్దన్ గారు ఏంటంటే వీళ్ళిద్దరి కోసం అని చెప్పి ఒక కథ రెడీ చేశారంట. బట్ ఆ కథని ఎప్పుడో తీయాలి, బట్ ఎందుకో తెలీదు, కొంచెం డిలే అయిపోయింది, పోస్ట్పోన్ అయిందని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. అయితే నేనైతే ఆ కథని పక్కన పెట్టలేదు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆ కథని తీసుకొని నేను ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా కానీ ఆ ప్రొడక్షన్ ఆఫీస్ అదే వాళ్ళు చేయాలనుకున్న బిగ్ ప్రొడక్షన్ ఆఫీస్ ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా సూర్య గారు అలాగే రామ్ చరణ్ గారిని పెట్టి ఒక బిగ్ మూవీ, ఒక పాన్ ఇండియా మూవీ చేయబోతున్నా అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. సో చూద్దాం మరి, ఒకవేళ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ కానీ వస్తే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవుతాయి. ఎందుకంటే ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ ఒక ఫ్రేమ్ మీద నిలిచి ఉన్నారంటే చాలు. సో ఆ ఫ్రేమ్ చూడడం కోసమే ఆడియన్స్ థియేటర్కి వచ్చేస్తారనమాట. ఖచ్చితంగా చూద్దాం మరి, ఒకవేళ సెట్ అవుతుందో లేదో. మనం కూడా సెట్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ కాంబినేషన్లో మూవీ వస్తే చూడడానికి చాలా బాగుంటుంది. మరి ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.